హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. ఇవాళటి నుంచి కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అది సార్టింగ్ టెక్నిక్స్. అయితే మనకి సార్టింగ్ టెక్నిక్స్‌లో ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ ఏమేమి ఉంటాయంటే, మనకి ఇన్సర్షన్ సార్ట్ ఉంటుంది, మర్జ్ సార్ట్ ఉంటుంది, సెలక్షన్ సార్ట్, అలా చాలా సార్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి గైస్. అందులోకెళ్ళి మనం ఫస్ట్ ఇన్సర్షన్ సార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇన్సర్షన్ సార్ట్ గురించి డిస్కస్ చేసే ముందు మనం ఎగ్జాంపుల్ బేస్డ్ అప్రోచ్ మీద ఫోకస్ చేద్దాం. అప్పుడు గాని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి 5, 4, 3, 2, 1. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇది ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నది. దీన్ని సార్ట్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, కానీ ఈజీగానే ఉంటుంది. అంత కాంప్లెక్స్ సొల్యూషన్ ఏం కాదు. సింపుల్‌గా అర్థం చేసుకుందాం. అయితే ఫస్ట్ ఇన్సర్షన్ సార్ట్ గురించి ఆలోచించే బదులు మనము చిన్న ఎగ్జాంపుల్ విందాం. చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇఫ్ అరే హాస్ ఓన్లీ 1 ఎలిమెంట్. ఒకవేళ అరేలో ఒకటే ఎలిమెంట్ ఉంటే అది ఆల్రెడీ సార్టెడ్. ఎందుకంటే ఈ ఎలిమెంట్ కంటే చిన్న ఎలిమెంట్స్ లేవు. ఈ ఎలిమెంట్ కంటే పెద్ద ఎలిమెంట్స్ లేవు. సో, మనకి ఈ బేస్ మీదనే అంటే ఈ పాయింట్ మీదనే మనం ఇన్సర్షన్ సార్ట్ యొక్క ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఏంటంటే అస్యూమ్ థట్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే ఈస్ ఆల్రెడీ సార్టెడ్. ఇప్పుడు మన దృష్టి అంటే మన దృష్టి ఒకవేళ ఓన్లీ ఇక్కడ వరకే ఉంటే, అంటే ఓన్లీ ఇది మాత్రమే ఫోకస్ చేస్తే ఇది ఆల్రెడీ సార్టెడ్ ఇది. ఇది ఆల్రెడీ సార్టెడ్. సో, ఈ పాయింట్ మీదనే మన ఇన్సర్షన్ సార్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. సో, ఇప్పుడు అస్యూమ్ థట్ అస్యూమ్ ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్. ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్. ఈ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఈ పాయింట్ నుంచి డిస్కస్ చేద్దాం. అంటే మనకి మీనింగ్ ఏందంటే, మన ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఫస్ట్ ఎలిమెంట్ మనం అస్యూమ్ చేసుకుంటే అందులోకేంటి ఫర్దర్ ప్రాసెసింగ్ ఏముండదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్ట్ ఫ్రమ్ సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్. ఓకే. సెకండ్ ఎలిమెంట్ స్టార్ట్ చేయాలి. ఏ విధంగా స్టార్ట్ చేయాలి? ఎందుకు స్టార్ట్ చేయాలో మనం అన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి అరే సార్టెడ్ ఉందా లేదా అనేటి మీనింగ్ ఏంటి? ఎప్పుడైతే లెఫ్ట్ ఎలిమెంట్ అనేది రైట్ ఎలిమెంట్ కంటే చిన్నగా ఉంటది. అంటే కన్వర్స్‌లీ చూసుకున్నాం. ఇప్పుడు రైట్ ఎలిమెంట్ లెఫ్ట్ ఎలిమెంట్ కంటే చిన్నగా ఉండొచ్చా? అసెండింగ్ ఆర్డర్‌లో ఉండొద్దు. సో, అదే పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ రైట్ ఎలిమెంట్ అనేది అంటే ఈ ఎలిమెంట్ అనేది ఈ ఎలిమెంట్ కంటే చిన్నగా ఉంటే స్వాప్ చేయాలి. సింపుల్. స్వాప్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 4, 5, 3, 2, 1. ఓకే. ఇది అయిపోయింది. తర్వాత ఈ ఇండెక్స్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇండెక్స్ నుంచి చూసుకుంటూ పోదాం. ఇప్పుడు చెక్ చేద్దాం. సార్టెడ్ ఉన్నాయా? అంటే రైట్ ఎలిమెంట్ అనేది ఈ ఎలిమెంట్ అనేది దీనికంటే చిన్నగుంది. మళ్ళీ స్వాప్ చేయాలి. స్వాప్ చేస్తే ఎంతొస్తుంది? 3, 5 సారీ 5. తర్వాత మళ్ళీ చెక్ చేయాలి. ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ కంటే చిన్నగుందా? అవును. సో, మళ్ళీ స్వాప్ చేయాలి. ఇంతే గైస్. ఒక ఎలిమెంట్ పట్టుకోవాలి. పట్టుకొని ఆ ఎలిమెంట్ అనేది కరెక్ట్ పొజిషన్‌లో ఉందా లేదా చెక్ చేయాలి అంతే. కరెక్ట్ పొజిషన్‌లో లేకపోతే స్వాప్ చేసుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్ పొజిషన్ లేదా ఉన్నదా లేదా అని ఎట్లా చెక్ చేస్తావు? దాని నెక్స్ట్ నైబర్ కంటే ఒకవేళ అది చిన్నగుంటే కరెంట్ ఎలిమెంట్ అనేది దాని నెక్స్ట్ నైబర్ కంటే చిన్నగుంటే స్వాప్ చేయి. స్వాప్ చేస్తూ పో. ఎప్పటివరకి ఎప్పుడైతే దాని నెక్స్ట్ నైబర్ అనేది మనకి లెఫ్ట్ అనేది రైట్ కంటే చిన్నగుండే వరకి స్వాప్ చేసుకుంటూ పో. సో, థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్వాప్ టిల్ లెఫ్ట్ లెస్ దెన్ రైట్. ఈ విధంగా ఈ పాయింటర్ అనేది ఈ విధంగా ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని మనం స్వాప్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసరికి ఇప్పుడు అస్యూమ్ చేసుకో ఇప్పుడు చూసుకుంటే క్లారిటీగా మన దృష్టి ఓన్లీ ఇక్కడ వరకు చూసుకుంటే ఇది ఆల్రెడీ స్వాప్ అయిపోయింది. సో, ఈ విధంగానే మనం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏం చేసాం? ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడికొచ్చాం. తర్వాత నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ చూసుకుందాం. 3, 4, 5, 2, 1. ఇప్పుడు ఇక్కడ కదా! ఇప్పుడు చూద్దాం. ఈ ఎలిమెంట్ దీనికంటే చిన్నగుంది. సో, స్వాప్ చేయాలి. స్వాప్ 3-5. తర్వాత మళ్ళీ ఈ 2 ఎలిమెంట్స్ చెక్ చేద్దాం. ఆయన కూడా చిన్ననే ఉంది. స్వాప్ చేద్దాం. తర్వాత ఈ 2 ఎలిమెంట్స్ చూద్దాం. లేదు. స్వాప్ చేయాల్సిందే. చేసాం. సో, ఇప్పుడు చూసుకుంటే ఇది స్వాప్ అయిపోయింది. సో, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌కొచ్చేసరికి ఏమవుతుంది? మనకి పాయింటర్ అనేది ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రావాలి. 1, 5, 4, 3, 2. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ 2 ఎలిమెంట్స్ లేవు. స్వాప్ చేయాల్సిందే. స్వాప్ చేద్దాం. 5 ఇక్కడికొస్తుంది. తర్వాత ఈ 2 ఎలిమెంట్స్ స్వాప్ చేయాల్సిందే. 1, 4 వస్తుంది. తర్వాత ఈ 2 ఎలిమెంట్స్ లేదు స్వాప్ చేయాల్సిందే. సో, 1, 3. తర్వాత ఈ 2 ఎలిమెంట్స్ స్వాప్ చేయాల్సిందే. 1, 2.
ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చింది. తర్వాత ఏం లేదు. అంటే ఎప్పుడైతే మన ఎలిమెంట్స్ అనేటివి అన్ని ప్రాసెస్ అయిపోయినాయో అప్పుడు చూసుకుందాం. సో, సార్ట్ అయిందా? అవును. సార్ట్ అయిపోయింది. సో, గైస్ ఇంతే గైస్ మన అల్గోరిథంకొచ్చేసరికి. ఇప్పుడు కోడింగ్ పార్ట్‌కొచ్చేసరికి చూద్దాం ఏ విధంగా పనిచేస్తుందనేసి. హే గైస్ కోడింగ్ పార్ట్‌కొచ్చేసరికి మనం బై డిఫాల్ట్‌గా ఒక అరే తీసుకుందాము. అరే తీసుకున్నాక నేనేం చెప్పాను? సెకండ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇండెక్స్. సో, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ 1 నుంచి ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో, ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ లాస్ట్ వరకు వెళ్ళాం. లెన్ ఆఫ్ అరే. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ కరెంట్ ఎలిమెంట్ ఇస్ గ్రేటర్ దెన్ ఇఫ్ కరెంట్ ఎలిమెంట్ ఇస్ లెస్ దెన్ లెఫ్ట్ ఎలిమెంట్. సో, అది ఎప్పటి వరకి? లాస్ట్ వరకి. సో, వైల్ ఎక్స్ -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకు చెప్తున్నానో వినండి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ దీంతో కంపారిజన్‌కి ఉన్నది. ఒకవేళ ఈ ఎలిమెంట్ ఇక్కడున్న ఎలిమెంట్‌తోని అయితే కంపారిజన్‌కి రాదు కదా! సో, మనకి కంపారిజన్ ఎలిమెంట్ ఎక్కడి వరకు ఉంటది? మన ఫైనల్ ఇండెక్స్ ఎక్కడి వరకు ఉంటుంది? ఎప్పుడైతే గ్ 0 కంటే గ్రేటర్ దెన్ ఉంటేనే అంతవరకే కంపారబుల్ ఉంటుంది. అంతకంటే తక్కువ వెళ్తే కంపారిజన్ రాదు. మనకు ఔట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోతుంది. అందుకే x-1 గ్రేటర్ దెన్ 0 అండ్ ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్ ఏంటి? అరే ఆఫ్ x లెస్ దెన్ ప్రీవియస్ ఎలిమెంట్ లెస్ దెన్ అరే ఆఫ్ x-1. ఒకవేళ ఉంటే స్వాప్ చేయాలి. స్వాప్ చేయడానికి ఈ విధంగా స్వాప్ చేస్తే సరిపోతుంది. మనకి పైథాన్‌లో సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. అరే ఆఫ్ x-1 ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ x-1 కామా అరే ఆఫ్ x. తర్వాత ఎంతవరకు వెళ్ళాలి? ఒకవేళ ఇది ఎలిమెంట్ ఉన్నది. స్వాప్ అయిపోయింది. తర్వాత లెఫ్ట్ సైడ్ అంతకంటే పెద్ద ఎలిమెంట్ ఉంటే అది కూడా చెక్ చేయాలి కదా! సో, x-1. సో, లెఫ్ట్ అంతా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే కరెక్ట్ పొజిషన్ వెళ్ళే వరకి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు ఏంటి? అంతా స్వాప్ అయిపోయింది. తర్వాత మనం చెక్ చేద్దాం. మనకు అరే అనేది స్వాప్ అయిపోయిందా లేదా అని. అది సింపుల్‌గా ప్రింట్ చేస్తే సరిపోతుంది. ప్రింట్ చేసాక ఇప్పుడు రన్ చేద్దాం మన సొల్యూషన్. అండ్ పైథాన్ 5. యెస్ గైస్ మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో ఉన్న అరే అసెండింగ్ ఆర్డర్‌కి వచ్చేసింది. ఓకే. ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ డిస్కస్ చేద్దాం. గైస్ ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీకి వచ్చేసరికి మనం ఒక అరే తీసుకున్నాం కదా గైస్. ఏంటి 5, 4, 3, 2, 1. 5, 4, 3, 2, 1. ఇప్పుడు మనం ఏం చేసాం ఫస్ట్ ఔటర్ లూప్‌లో ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు ట్రావెల్ చేసాం. సో, ఔటర్ లూప్ అనేది బిగ్ ఆఫ్ n వరకు వెళ్తుంది. తర్వాత ఇన్నర్ లూప్‌లో మనకి ఒకవేళ ఎలిమెంట్స్ అనేటివి కరెక్ట్ పొజిషన్‌లో లేకపోతే అంటే కొన్ని సార్లు మనకి రైట్ మోస్ట్ ఎలిమెంట్ నుంచి లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ వరకు తీసుకురావాలి. ఈ ఎగ్జాంపుల్‌లో 1 ఉంది కదా గైస్. ఈ 1ని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకురావాలి. సో, ఇది వర్స్ట్ కేస్ సినారియోలో. వర్స్ట్ కేస్ సినారియో అంటే ఏం లేదు గైస్. మనకి అట్ మోస్ట్ నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ జరగడమే దాన్ని వర్స్ట్ కేస్ సినారియో అంటారు. ఈ ఎగ్జాంపుల్‌లో డిసెండింగ్ ఆర్డర్‌లో అంటే వర్స్ట్ కేస్ సినారియో. సో, ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే రైట్ మోస్ట్ ఇండెక్స్ నుంచి లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్‌కి తీసుకురావాలి. సో, ఎన్ ట్రావర్సల్స్ చేయాలి. ఎన్ టైమ్స్ చేయాలి కదా! ఇప్పుడు ఈ ఎలిమెంట్‌ని ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి. ఈ ఎలిమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలి. సో, n ఇంటూ n టైమ్స్ అవుతుంది. సో, వర్స్ట్ కేస్‌లో n² అవుతుంది. వర్స్ట్ కేస్. వర్స్ట్ కేస్ అంటే చెప్పాను కదా గైస్. మనకి అట్ మోస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఐటరేషన్ జరుగుతది. అది వర్స్ట్ కేస్ అవుతది. యావరేజ్ కేస్ అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4 ఇక్కడ ఉంది. కానీ 1 ఇక్కడ ఉంది. 4 ఇక్కడ ఉంది. 1 ఇక్కడ ఉంది. ఇది యావరేజ్ కేస్. అంటే అట్ మోస్ట్ జరగకపోవచ్చు. కానీ అవుతాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఏ ఒక ఎలిమెంట్ అయినా సరే మనకి nth పొజిషన్ రైట్ మోస్ట్ ఉన్నది. లెఫ్ట్ మోస్ట్‌కి రావాలి. అది n టైమ్స్ జరగాలి అంటే అది కూడా మనకి n² అవుతుంది. ఇప్పుడు ఇంకో కేసొస్తది. బెస్ట్ కేస్ అని. బెస్ట్ కేస్ ఎప్పుడవుతుందంటే మనకి ఏ ఫర్దర్ ప్రాసెసింగ్ జరగకపోతే అప్పుడది బెస్ట్ కేస్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒకవేళ అరే ఆల్రెడీ సార్టెడ్ ఉంది. సరే అరే ఆల్రెడీ సార్టెడ్ ఉంది. కానీ మన బాధ్యత అయితే మనం చెక్ చేయాలి గదా! ఇప్పుడు మన ఔటర్ లూప్ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తుంది. ఈ ఎలిమెంట్ దగ్గర వెళ్తుంది. ఆహ్, ఫర్దర్‌గా ప్రాసెసింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏంటి వైల్ లోపలికి వెళ్లి చెక్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనేది పక్కన ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఉందా? చిన్నగుందా? అని చెక్ చేస్తుంది. లేదు అన్నీ కరెక్ట్ ఉన్నాయి. సో, కానీ అట్‌మోస్ట్ అయితే మనకి ఔటర్ లూప్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళాల్సిందే. సో, బెస్ట్ కేస్ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n అవుతుంది. బెస్ట్ కేస్. సో, మన టైమ్ కాంప్లెక్సిటీ వర్స్ట్ కేస్‌కి, యావరేజ్ కేస్‌కి, బెస్ట్ కేస్‌కి ఈ విధంగా ఉంటుంది. సో, మనం స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం ఏమన్నా ఎక్స్‌ట్రా అరే తీసుకున్నామా? లేదు. సెట్స్, డిక్షనరీస్, అరేస్, హాష్ మ్యాప్స్ ఏమి ఎక్స్‌ట్రా తీసుకోలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనకు కాన్స్టెంట్ ఉంటుంది. విచ్ ఈస్ బిగ్ ఆఫ్ 1. గైస్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ గైస్.